Hello friends, welcome to Honey GS classes. October 4, 5, 6 daily current affairs with GS points. Hindu, Express, Eenadu and PIB News. సో మనకి ఈ 3 రోజుల కరెంట్ అఫైర్స్ చూస్తే వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. వరల్డ్ స్పేస్ వీక్ అని చెప్పేసి అక్టోబర్ 4 నుంచి 10th వరకు జరుపుకుంటున్నాం. ఎందుకని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఎకనామీ లోపల విదేశీ మారక నిల్వలు వెరీ ఫస్ట్ టైం $700 బిలియన్ హిట్ చేసింది. ఈ ప్రపంచంలో 4వ కంట్రీ, మిగతా 3 ఏంటి. చంద్రయాన్ 3 యొక్క రోవర్ మరొక ఘనత సాధించింది. ఏంటని చెప్పేసి డిఫెన్స్ లోపల ఈ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ నుంచి ప్రయోగించే మిసైల్ కోసం అని చెప్పేసి ఇండియా, ఇజ్రాయెల్ ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసుకుంది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రాజస్థాన్లో ఉన్న పొక్రాన్ ప్రాంతం నుంచి విజయవంతంగా మనం పరీక్ష చేసుకున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇంపాక్స్ యొక్క టెస్టింగ్ కిట్ని WHO తొలిసారిగా ఆమోదించింది. టెస్టింగ్ కిట్ పేరేంటి, కంపెనీ పేరేంటి. తర్వాత ఈ నేపాల్, బంగ్లాదేశ్, ఇండియా అనేది విద్యుత్ రంగం లోపల ఒప్పందం చేసుకుంది. త్రైపాక్షిక ఒప్పందం యొక్క సారాంశం ఏంటి. ఇటువంటి ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే అక్టోబర్ 4 డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది అండ్ 5 కూడా ఉంది. సో 4 చూస్తే ముందుగా ఈ అక్టోబర్ 4 నుంచి 10th వరకు ఎవ్రీ ఇయర్ జనరల్ అసెంబ్లీ అనేది వరల్డ్ స్పేస్ వీక్ జరుపుతుంది. సో వరల్డ్ స్పేస్ వీక్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ కింద కూడా మనం రాసుకోవచ్చు. థీమ్ ఏంటి అంటే స్పేస్ అండ్ క్లైమేట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. సో థీమ్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జామ్ నవంబర్ అండ్ డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి సో అక్టోబర్లో ఉన్న ప్రతి డే అన్నీ గుర్తుపెట్టుకోవాలి థీమ్తో సహా. సో స్పేస్ అండ్ క్లైమేట్ అని చెప్పేసి మనకి ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ వై అక్టోబర్ 4 నుంచి 10th. దీని కారణాలు మనకి హిస్టారికల్ పరంగా చూస్తే అక్టోబర్ 4 1957లో ప్రపంచంలోని తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించింది. సో స్పుత్నిక్ 1 అని చెప్పేసి ఉన్నది. స్పుత్నిక్ 1 అని చెప్పేసి సో ఫస్ట్ ప్రయోగించింది కాబట్టి ఆ డేట్ తీసుకున్నాము. మరి అక్టోబర్ 10th ఎందుకోసం అంటే సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ఔటర్ స్పేస్ విషయంలో ఒక శాంతి ఒప్పందం కుదిరింది 1967లో. అది ఇది 57, ఇది 67. సో ఔటర్ స్పేస్ ట్రీటీ అంటే అంతరిక్షం అనేది కేవలము శాంతి కోసం మాత్రమే, మానవాళి ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి ఫస్ట్ ఒప్పందం చేసుకున్నాం 60 ఏళ్ళ లోపల. సో అక్టోబర్ 10th ఏమో అది, అక్టోబర్ 4th ఏమో ఇది. రైట్. నెక్స్ట్ అక్టోబర్ 4 చూస్తే వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. సో వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ ఏంటి అంటే ఈ ప్రపంచం అనేది నీ ఒక్కడి ఇల్లు కాదు, జంతువుల ఇల్లు కూడా. మనమే జంతువులము, అవి కొంచెం మంచి జంతువులు అంతే ఇక్కడ. సో ఇక్కడ థీమ్ ఏంటి చూస్తే ఇట ద వరల్డ్ ఈజ్ దేర్ హోమ్ టు, అంటే ఈ ప్రపంచం అనేది వాళ్ళ యొక్క ఇల్లు కూడా అని చెప్పేసి మనకు ఒక్కరికే కాదని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది కొద్ది వరకు అంత ఫేమస్ ఏం కాదు, బట్ మనం అక్టోబర్ మంత్ ఎగ్జామ్ బిఫోర్ ఉంది కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అక్టోబర్ 5 చూస్తే వరల్డ్ టీచర్స్ డే. సెప్టెంబర్ 5 ఏమో ఇండియాలో అయితే ప్రపంచము అక్టోబర్ 5 జరుపుకుంటుంది. థీమ్ ఏంటి అంటే వాల్యూయింగ్ టీచర్ వాయిసెస్కి విలువ ఇవ్వాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు అక్టోబర్ 6న ఏమీ లేదు. అక్టోబర్ 4 and 5 అయితే వరల్డ్ స్పేస్ వీక్, వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే అండ్ వరల్డ్ టీచర్స్ డే అని చెప్పేసి అక్టోబర్లో ఏ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పటికీ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. సో ఎందుకంటే మనకు లాస్ట్ ఎగ్జామ్ బిఫోర్ ఒక 15 రోజులు వదిలిపెట్టి 3 months కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. అంటే మనం గ్రూప్ 3 తీసుకున్నట్లయితే అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు ప్రతి అంశం చదివేసేయాలి. తర్వాత మంత్ పెరిగిన కొలది కొన్ని ఆర్టికల్స్ మనం స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామీ అండి. సో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకున్నట్లయితే ఇంతవరకు తొలిసారిగా విదేశీ మారక నిల్వలు, సో ఫారెక్స్ రిజర్వ్, సో RBI కండక్ట్ చేస్తుంది. సో $700 బిలియన్ దాటింది. సో ప్రపంచంలో $700 బిలియన్ విదేశీ మారక నిల్వలు 4 కంట్రీస్ మధ్యనే ఉన్నాయి. చైనా ఉంది, జపాన్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది. సో చైనా, జపాన్, స్విట్జర్లాండ్
ఇవి మూడింటి తర్వాత ప్రపంచంలో 4వ కంట్రీ అని చెప్పేసి మన దేశం రికార్డు సృష్టించింది. సో విదేశీ మారక నిల్వలు మనకి త్వరలోనే ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తాం. మేబీ దసరా ఒకరోజు ముందు లేదా దసరా రోజు చేయవచ్చు మొత్తం మీద. రైట్, ఇది అక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినామండి. ఇంత 693 అని చెప్పేసి ఎంత ఉండే, 690 అని చెప్పేసి 680 అని చెప్పేసి రికార్డ్స్ ఉండే. జస్ట్ ఇక్కడ నెంబర్ మాత్రం మనకి మారింది. మీరు లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో చూస్తే అందులో కూడా కనిపిస్తుంది. మొత్తం మీద విదేశీ నిల్వలు అంటే 4 ఉంటాయి. సో ఫారిన్ కరెన్సీ అసెట్స్, విదేశీ కరెన్సీ ఆస్తులు అని చెప్పేసి డాలర్స్, జపాన్ యొక్క ఎన్ కరెన్సీ లేదా ఇంగ్లాండ్ యొక్క పౌండ్ కరెన్సీ అని చెప్పేసి అట్లా మనము దాచుకుంటాం కదా. సో ఎక్కువ నిల్వలు ఎఫ్సిఏ రూపంలో ఉంటాయి, బంగారం రూపంలో కాదు. సో బంగారము ఆర్బీఐకి ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశ మహిళలు ఇవ్వరు కాబట్టి సో మనం దాన్ని లెక్కించము, మన దగ్గర ఉన్న లెక్కించవద్దు. సో గోల్డ్ సెకండ్ అండి, అందుకే సో గోల్డ్ సెకండ్, మన నెంబర్ ఆఫ్ టైమ్స్ గోల్డ్ అని చెప్పేసి అనుకుంటాం. మూడవది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి, నాలుగోది ఐఎంఎఫ్ దగ్గర ఉన్న సో భారతదేశం యొక్క రిజర్వ్ పొజిషన్ లేదా రిజర్వ్ ట్రాంచ్ అని చెప్పేసి పిలుస్తాం, వాటా అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 రూపం లోపల మొత్తం చూస్తే $700 బిలియన్ ఉన్నాయి. సో ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలండి. ఇవి అవరోహణ క్రమంలో పేర్చబడ్డాయి. సో మన విదేశీ మారక నిల్వలు చూస్తే 700 లోపల సుమారుగా 616 ఎఫ్సిఏ ఉన్నదండి. ఇది 700 ఏం కాదు, పర్టికులర్ ఫిగర్ చూస్తే ఇట 704కి వెళ్ళిపోయినాం మనం. ఇది హైయెస్ట్ అండి, ఇంతవరకు చూస్తే ఇదే హైయెస్ట్ మనకి. కాబట్టి ఎకనామీ అప్డేట్స్ లోపల సో ఫారెన్ ట్రేడ్ దగ్గర రాసుకోవాలి, ఇది హైయెస్ట్ కాబట్టి ఎగ్జామ్లో వస్తుందండి. సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి ఆర్బీఐ యొక్క నివేదిక బట్టి చూస్తే మనకి ఇంతే ఉన్నది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూస్తే స్పేస్లో అండి, ఇది పెద్ద అప్డేట్ ఏం కాదు. చంద్రయాన్ 3 మనం విజయవంతంగా ప్రయోగించుకున్నాము. ఆగస్ట్ 23న అది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది సౌత్ పోల్ దగ్గర. సో అది సమాచారాన్ని సేకరణ చేస్తుంది. సో అందులో ఒక రోవర్ అని చెప్పేస్తున్నది, ఆ రోవర్ పేరే ప్రజ్ఞాన్. ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఒకటి గుర్తించిందండి, ఏంటిదంటే 167 కిలోమీటర్స్ వెడల్పు ఉన్న ఒక బిలాన్ని, సో ఇంగ్లీష్లో మనకి క్రేటర్ అని చెప్పేసి పిలుస్తాం, ఒక బిలాన్ని గుర్తించింది. ఈ బిలం అనేది ఇంతవరకు గుర్తించిన బిలం లోపల అతి పురాతనమైంది అట. సుమారుగా 3.5 బిలియన్ ఏళ్ళ క్రితం ఏర్పడింది. ఇంతవరకు చూస్తే అతి పురాతనమైన బిలము ఈ చంద్రుడి మీద చూస్తే మనకి దాని పేరు ఐట్కెన్ బేసిన్. సో ఈ ఐట్కెన్ బేసిన్ కంటే ఇప్పుడు గుర్తించిన బిలమే అతి పురాతనమైంది. సో ఐట్కెన్ బేసిన్ అండి, సౌత్ పోల్ దగ్గరలో ఉంటుంది. సో రోవర్ గుర్తించింది. మరి డాటా ఎవరు చెప్పాలి అంటే మనకు సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందండి, ఇది అహ్మదాబాద్లో ఉంది. ఇది ఆ డాటాని మనకి చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఫ్రమ్ అహ్మదాబాద్ అని చెప్పేసి చూసుకోవాలి. సో రోవర్ గుర్తించింది, ఇది మనకు చెప్పడం జరిగింది కాబట్టి కొద్ది వరకు ఇంపార్టెంట్ ఇది. సో అతి పురాతనమైన బిలం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఐట్కెన్ బేసిన్ ఉండే, ఐట్కెన్ అని చెప్పేసి కూడా పిలుస్తాం కొన్నిసార్లు. సో ఇది స్పేస్ కరెంట్ అఫైర్స్ అండి. డిఫెన్స్ చూస్తే మనము వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని విజయవంతంగా ప్రయోగించుకున్నాం. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సో చాలాసార్లు మనకి వార్తల్లో వచ్చింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే తక్కువ శ్రేణి పరిధి కలిగి ఉంటుంది. ఇది గగనతల రక్షణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇది మనం మోసుకపోవచ్చు కాబట్టి దీన్ని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ మోస్కేల్ అండ్ తేలికమైనది. సో దీన్ని రాజస్థాన్లో ఉన్న పొక్రాన్ దగ్గర విజయవంతంగా మనము ప్రయోగించుకున్నాం. దీన్ని ఎవరు తయారు చేశారంటే మన హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఆర్డిఓ యొక్క రీసెర్చ్ సెంటర్ ఇమారత్. పర్టికులర్గా ఇది పేపర్లో వచ్చింది కాబట్టి ఆర్సీఐ గుర్తుపెట్టుకోవాలి. బ్రాడ్ ఆన్సర్ అంటే మనకి డిఆర్డిఓ వస్తుంది. పర్టికులర్గా మనకు ఈ సబ్సిడియరీ అంటే అనుబంధ సంస్థ అని చెప్పేసి ఉంటుంది కదా, అది ఆర్సీఐ అని చెప్పేసి మన హైదరాబాద్లో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక మిసైల్ మనకి వార్తల్లో ఉన్నదండి. మన కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు మిసైల్స్ వస్తాయి, అవన్నీ కూడా మన జిఎస్ నోట్స్లో ఉన్నాయి. సో డిఫెన్స్ అప్డేట్స్ 2024. సో చాలామంది కొత్త వాళ్ళకి చెప్తున్నాం మనము,
సో ఈ హనీ జిఎస్ క్లాసెస్ అనేది ఓన్లీ డైలీ కరెంట్ అఫైర్సే అండి. ఇంకోటి ధృతి జిఎస్ అకాడమీ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మీకు సో మంత్లీ అంటే మరీ మనం మంత్లీ ఏం చేయం, దానివల్ల ఉపయోగం పెద్దగా ఏమీ ఉండదు. ఒక 4 to 5 months అయిపోయిన తర్వాత పాలిటీ తీసుకొని పాలిటీలో వచ్చిన అన్ని అప్డేట్స్ జిఎస్ లింకప్ చేస్తూ నోట్స్ ఉంటుంది. సో అట్లా సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఇది మీకు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది ఫాస్ట్ రివిజన్కి. జిఎస్తోని చదవాలి అంటే ఇది డైలీ కరెంట్ అఫైర్స్, ఇది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళకి. సో ఈ హనీ జిఎస్ డైలీ ఫాలో అయితే ధృతి జిఎస్ పెద్దగా అవసరం లేదండి. ఇది మనం డైలీ చెప్పిందే ఇందులో చెప్పిస్తాం, బట్ అది చాప్టర్ వైజ్ వస్తుంది, అంత ఏం లేదు. రైట్, ఎప్పటికైనా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్సే. సో మనం ఒకేసారి చదవం కాబట్టి రోజు కొంచెం కాబట్టి పెద్ద మనకి బర్డెన్ తీసుకోదు. నెక్స్ట్ మరొకటి మిసైల్ మనకి వార్తల్లో ఉంది. సో మీడియం రేంజ్ సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్, ఈ MRSAM కోసం అని చెప్పేసి భారతదేశంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే BEL, దీంతోపాటు ఇజ్రాయెల్ యొక్క ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఇవి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసినాయి. దేనికోసం అంటే MRSAM కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్న ఈ జాయింట్ వెంచర్ ఎక్కడ అని చెప్పేసి ఇంకా ప్లేసు ఐడెంటిఫై చేయలేకపోయింది. మేబీ BEL యొక్క హెడ్ క్వార్టర్లో ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే మధ్య శ్రేణి సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిసైల్ కోసమని ఒక జాయింట్ వెంచర్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉన్ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని జాయింట్ వెంచర్ అని చెప్పేసి స్థాపించడం జరిగింది. సో కాబట్టి మనకి ఇది వెరీ ఫేమస్. ఎంతసేపు బ్రహ్మోస్ అని చెప్పేసి చదువుకోవద్దు, కొన్నిసార్లు వేరే దేశాలు కూడా మన కంపెనీతో ఒప్పందం చేసుకొని జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తాయి, అవి కూడా అవసరమే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. ఈ పోలీసులకి సైబర్ కమాండోస్ అని చెప్పేసి ఒక కొత్త శాఖని ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ కోసమే వీళ్ళు పనిచేస్తారు. ఆ సైబర్ క్రైమ్ కమాండోస్ అని చెప్పేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఒక 6 months పాటు ఇస్తుంది అండి. ఒక వాళ్ళకి హాస్టల్ లాంటి ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది ఒక దీనికి IIT మద్రాస్ హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో IIT మద్రాస్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క శిక్షణ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న సంస్థ IIT మద్రాస్ అని చెప్పేసి. సో ఇది ఉద్దేశం ఏంటి అంటే సైబర్ కమాండోస్ అనేది సృష్టిస్తారు, అంటే పోలీసులకే కానీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. సో కాబట్టి మనకి అది రాసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎంపాక్స్ మనకి సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల మనం ఎంపాక్స్ క్లాడ్ 1B అని చెప్పేసి WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. కాంగోలో విజృంభణ చేసింది. ఇండియాలో కేరళలో ఫస్ట్ టైం గుర్తించారు. ఇటీవల దానికి ఫస్ట్ మనకు వ్యాక్సిన్ వచ్చింది, దాని పేరు MVA-BN అని చెప్పేసి పిలుస్తాం కదా. సో అది మనం డిస్కస్ చేసినాం లాస్ట్ మంత్ లోపల. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎంపాక్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ టెస్టింగ్ కిట్ని WHO ఆమోదించింది. సో WHO ఆమోదించిన ఫస్ట్ టెస్టింగ్ కిట్ పేరు MPAX-V అని చెప్పేసి ఉన్నది. MPAX-V, ఇది ఎంపాక్స్ యొక్క టెస్టింగ్ కిట్ WHO ఆమోదించింది. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేసిన అంటే అబాట్ సంస్థ. సో ఇది అబాట్ వెరీ ఫేమస్ అండి, మనకు బయట మెడిసిన్ షాపులలో కంపెనీ పేరు కనిపిస్తుంది ఎక్కువగా. సో అబాట్ వన్ ఆఫ్ ది ఫేమస్ మెడికల్ కంపెనీ. సో అబాట్ మాలిక్యులర్ ఇంక్ కంపెనీ పేరు అండి. సో ఇది ఈ పూర్తి పేరు మనకు ఏం అవసరం లేదు. అబాట్ అనే కంపెనీ MPAX-V అని చెప్పేసి ఒక టెస్టింగ్ కిట్ని రూపొందిస్తే WHO ఫస్ట్ టైం ఆమోదించిందండి. WHO ఒక వ్యాక్సిన్ ఆమోదించింది, MVA-BN అని చెప్పేసి పిలుస్తాం. BN మీన్స్ బవేరియన్ నార్డిక్ అని చెప్పేసి కంపెనీ పేరు. వ్యాక్సిన్లో మన కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇదేమో టెస్టింగ్ కిట్ అండి. WHO వ్యాక్సిన్ని ఆమోదించింది, టెస్టింగ్ కిట్ని ఆమోదించింది. కాబట్టి అవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వస్తే ఇది పర్యావరణం కిందకేం రాదు, చిన్న అప్డేట్ అండి. ఈ APPS Group 2 వాళ్ళకి ఇటువంటి పెద్ద అవసరం ఉండదు. ఇప్పుడు APPS Group 2 వాళ్ళు చిన్న మిస్టేక్ వస్తుంది, మీకు చిన్న గ్యాప్ ఉంది మీకు నాకు. ఏంటి అంటే మీకు మీ సిలబస్లో ఉన్న దానికి అప్డేట్ మాత్రమే రాసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ప్రతి స్పేసు, ప్రతి డిఫెన్సు, ప్రతి పర్యావరణ అంశాలు ఇవన్నీ అవసరం లేదండి. మన సిలబస్లో ఉన్నది దానికి అప్డేట్ అనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ ఇప్పుడు MRSAM అవసరం, డిఫెన్స్ టెక్నాలజీ మనకు ఉన్నది. లేకుంటే ఇజ్రాయెల్ది జాయింట్ వెంచర్ అవసరం ఉన్నది, చంద్రయాన్ 3 అవసరం ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది
ఇది వాతావరణం అని చెప్పేసి ఒక కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది అవసరం లేదండి. సో పేరు ఏంటంటే మనకి వాతావరణం అండి. ఇది తొలిసారిగా ఎన్విరాన్మెంట్ మీద ఉన్న ఈ వైల్డ్ లైఫ్ మీద ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి. దీన్ని మనము వాతావరణం అనే పేరుతోని ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నాం. ఏంటిది ఎన్విరాన్మెంటు దాంతోపాటు వైల్డ్ లైఫ్ మీద సో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి. దాని పేరే వాతావరణ్. సో దీనికి ఒక థీమ్ ఉన్నది. థీమ్ ఏంటి అంటే మనకు వెట్లాండ్స్ ఫర్ లైఫ్ అని చెప్పేసి ఉన్నది. ఈ ఫెస్టివల్ యొక్క థీము వెట్లాండ్ ఫర్ లైఫ్ అండి. సో వెట్లాండ్స్ ఫర్ లైఫ్ అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంకోటి జాగ్రఫీ ఉన్నది మనకు. భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ఎయిర్ ట్రైన్ అండి. సో గాలిలో పోయే ట్రైన్ను 2027 నాటికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ చేస్తుందట. అది విత్ ఇన్ ద ఎయిర్పోర్టే పనిచేస్తుంది. అంటే పార్కింగ్ ప్లేస్ నుంచి బోర్డింగ్ వరకు కావచ్చు, మొత్తం మీద వాళ్ళు తక్కువ మంది పోయేలా ఇది వీలు కల్పిస్తుంది. సో ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ కాదు, ఎయిర్ ట్రైను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ చేయబోతుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. 25వ హార్న్బిల్ ఫెస్టివల్. సో హార్న్బిల్ ఫెస్టివల్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటేనే నాగాలాండ్ గుర్తుకొస్తుంది. సో ఈసారి 25వది కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో 25th అండి హార్న్బిల్ అనే పక్షి. సో హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ యొక్క అధికార పక్షి కాదు. సో ఇది కేరళకు ఉంటుంది, దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంటుంది అధికారిక పక్షి అని చెప్పేసి. నాగాలాండ్కి అది కాదు. సో హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 నుంచి 10th వరకు జరుపుతుంది. 25th ఇయర్ కాబట్టి ఈసారి ఒక కంట్రీని పిలుస్తుంది. సో గెస్ట్ కంట్రీ అని చెప్పేసి వేల్స్ అండి. సో వేల్స్ అంటే మనకి ఏమొస్తుంది, ఇది యూకే లోపల వన్ ఆఫ్ ఇది. మనకు యూకే అంటే 4 ఉంటాయండి. సో నార్థర్న్ ఐర్లాండు, ఇంగ్లాండు, వేల్స్ అండ్ స్కాట్లాండ్. మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో వేల్స్ అని చెప్పేసి గెస్ట్ కంట్రీగా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈసారి నాగాలాండ్లో ఉన్న కిసామా లోపల జరుగుతుంది. సో నాగాలాండ్ కోహిమా కిసామా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఫెస్టివల్స్ ఆఫ్ ది ఫెస్టివల్గా పిలుస్తాం. పండుగలకే పండగ అని చెప్పేసి పిలుస్తాం. సో కన్ఫ్యూజ్ కావద్దు, నాగాలాండ్ యొక్క అధికార పక్షి ఇది కాదండి. దాని పేరు బ్లిత్ ట్రగోపాన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ అండి. ఇండియా మరొక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో సభ్యత్వం తీసుకున్నది. సో పూర్తి మెంబర్షిప్ కాదు, అఫిలియేట్ మెంబర్ అంటే అనుబంధ సభ్యుడిగా చేరిందండి. దాని పేరు ఇంటర్నేషనల్ మెడికల్ డివైజ్ రెగ్యులేటరీ ఫోరం అని చెప్పేసి. ఈ మెడికల్ డివైజ్ విషయంలో రెగ్యులేట్ బాడీ ఇది. ఇండియా దీంట్లో అనుబంధ దేశంగా మారింది. సో అనుబంధ దేశంగా మారింది. మారిన ఉపయోగం ఏంటి అంటే మెడికల్ డివైస్ విషయంలో ఈ మనకు ఫేకీ రాకుండా ఈ సంస్థ రెగ్యులేట్ చేస్తుందండి. సో ఉత్పత్తుల్ని ఇది రెగ్యులేట్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది నేపాల్ను. సో నేపాల్ను భారత్ ప్లస్ బంగ్లాదేశ్ 3 కలిపి ఒక విద్యుత్ విషయంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నది. ఇందులో ఏముంటుందంటే నేపాల్ నుంచి భారత్ ద్వారా బంగ్లాదేశ్కి 40 మెగావాట్స్ విద్యుత్ని నేపాల్ అయితే ఇస్తుందండి. ఎప్పటి నుంచి ఎంతవరకు అంటే జూన్ 15 నుంచి ఎవ్రీ ఇయర్. సో నవంబర్ 15 దాకా సుమారుగా వర్షాకాలం లోపల ఈ నేపాల్ అయితే సో అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో విద్యుత్ కొంచెం మిగులుతుంది కాబట్టి ఈ బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తుంది. భారతదేశం ద్వారా పోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. త్రైపాక్షిక ఒప్పందంలో ఈ విద్యుత్ అమ్మేదేమో నేపాల్, కొనుగోలు చేసేదేమో బంగ్లాదేశ్. సో మధ్యవర్తి మనకి ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఒక త్రైపాక్షిక ఒప్పందం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నమస్తే భారత్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉన్నదండి. సో మూడో చూస్తే మనకి నమస్తే భారత్. సో ప్రతిదీ ఇంపార్టెంటే. ఇది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఇండియా ఉన్న సింగపూర్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పడి 60 years అయిపోతాయి. సో దీనికోసమని నమస్తే భారత్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన వస్తువులన్నీ కూడా సింగపూర్ లోపల ఎగ్జిబిట్ చేస్తారు, వాళ్ళు కొనుక్కోవచ్చండి. సో నమస్తే భారత్ అంటే ఏంటంటే ఒక వాణిజ్య ప్రదర్శన.
ఓన్లీ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. సింగపూర్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే సో ఇది నెక్స్ట్ ఇయర్కి సింగపూర్ ఇండియా మధ్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్ళు అవుతాయి కాబట్టి సో నమస్తే అని చెప్పేసి తీసుకున్నాము. ప్రశ్న వస్తుంది, నమస్తే భారత్ అనేది ఏంటి అంటే సింగపూర్ ఇండియా దేశాల మధ్య 60వ వార్షికోత్సవం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా చిన్నవి, సో మన అఫేర్స్ కాదు, వేరే కంట్రీ యొక్క అఫేర్స్. చాగోస్ ద్వీపం అండి. సో ఇది ఎప్పటి నుంచో మారిషస్ను ఇంగ్లాండ్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. సో మారిషస్ను ఇంగ్లాండ్ సో సుమారుగా అది ఇన్ఫ్యాక్ట్ మన ఇక్కడ ఈ కొంచెం దూరంలో ఉంటుంది. సో మన లక్షద్వీపులో కూడా కొంచెం దగ్గరలో ఉంటుందండి. సో మారిషస్ అని చెప్పేసి ఉంటుంది, ఇంగ్లాండ్ అని చెప్పేసి ఎప్పటి నుంచో రెండు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. వివాదం ఉంది, జియో పాలిటిక్స్ ఉన్నది. సో ఇప్పుడు ఇంగ్లాండ్ అనేది ఈ మారిషస్ యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. అంటే చాగోస్ని ఇవ్వడం జరిగింది. ఒక శాంతి ఒప్పందం కాబట్టి ఇండియా వెల్కమ్ చెప్పింది ఇటువంటి అగ్రిమెంట్ కాబట్టి. సో వెరీ ఫేమస్. ప్రశ్న వస్తే ఇటీవల వార్తల్లో కనిపించిన చాగోస్ ద్వీపం యొక్క వివాదం అనేది ఏ రెండు కంట్రీస్ మధ్య అని చెప్పేసి వస్తుంది. ఆస్ట్రేలియా చైనా అని చెప్పేసి, లేదా మారిషస్ చైనా అని చెప్పేసి, మయన్మార్ ఇండియా అని చెప్పేసి అట్లా వస్తుంది. సో మారిషస్ ఇంగ్లాండ్ ఇప్పుడు జియో పాలిటిక్స్ మనకి వెరీ ఫేమస్ అండి. మనము ఐఆర్ అప్డేట్స్ లోపల డిస్కస్ చేస్తాం. సో అప్పుడు ఇదే జియో పాలిటిక్స్ కింద మనం తీసుకుంటాము. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కావచ్చు, హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కావచ్చు, అజర్బైజాన్ వర్సెస్ ఆర్మేనియా కావచ్చు, పాకిస్తాన్ వర్సెస్ ఇరాన్ కావచ్చు, ఇరాన్ వర్సెస్ అమెరికా కావచ్చు, అవన్నీ ఇందులో వస్తాయి. రైట్. నెక్స్ట్ ఈ తాలిబాన్స్ని రష్యా అప్డేట్ చేసిందండి. అంటే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి ఇంతకుముందు గుర్తించింది, ఇప్పుడు తొలగించింది కాబట్టి సో మనకి రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తాలిబాన్ని గుర్తించిన మరొక దేశము రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో ఇవన్నీ మనకి పాలసీ అంటేనే పిఐబి న్యూస్ అండి. రైట్. పిఐబి న్యూస్ల నుంచే రావు క్వశ్చన్స్, దాంట్లో కొన్ని వస్తాయి అంతే. సో మనము హైప్ ఇస్తున్నాం అనవసరంగా. పిఐబి న్యూస్ నుంచే రావు, చాలా మిస్టేక్స్ ఉంటాయి పిఐబి న్యూస్లలో. నెంబర్ విషయంలో మన బిగ్ క్యాట్ అలయన్స్ అండి మొన్న 95 ఇచ్చిండు. అంతకుముందు ఇయర్లో ఏప్రిల్ 9th 23rd ఇయర్లో మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, అప్పుడేమో 97 ఇచ్చిండు. ఆ మధ్యలో ఇంకోసారి 96 ఇచ్చిండు. సో టైపింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయండి. మీరు సమాచారం తీసుకోవాలి కానీ గణాంకాల మీద ఫోకస్ చేయవద్దు, అక్కడ కొన్ని మిస్టేక్స్ పడుతూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఇది ప్రధానమంత్రి భారతీయు జన్ ఔషధి పరియోజన అని చెప్పేసి పిఎంబీజీపీ. ఇది జెనరిక్ మెడిసిన్కి అవేర్నెస్ కల్పిస్తుంది. సో సెప్టెంబర్ మాసంలో ఉత్పత్తులు తొలిసారిగా 200 కోట్లు దాటినాయండి. ఇది హైయెస్ట్ కాబట్టి వార్తల్లో ఉంది. సెప్టెంబర్ 30 నాటికి భారతదేశం లోపల జన ఔషధి కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 13,822 అని చెప్పేసి ఉన్నాయి. సో జన ఔషధి అంటే జనరిక్ మెడిసిన్ని ప్రచారం కల్పిస్తుంది. కొన్ని కేంద్రాలు ఉంటాయి, మెడిసిన్స్ అమ్ముతారు అన్నట్టు గవర్నమెంటే. సో 200 కోట్లు దాటింది సెప్టెంబర్ మాసం లోపల, హైయెస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నది. దాంతోపాటు కృషోన్నతి. సో కృషోన్నతి అని చెప్పేసి ఇవి రెండు కూడా ఈ వ్యవసాయ పథకాలన్నింటినీ కూడా ఈ రెండింటి కింద చేర్చారు. ఇవి రెండు ఒక అంబ్రెల్లా స్కీమ్స్, అన్ని పథకాలని మెర్జ్ చేసి 2 పథకాలుగా మార్చారు. సో మరీ ఎక్కువ ఫోకస్ చేయకుండా ఆ స్కీమ్ ఎందుకోసం సరిపోతుంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంటే ఇది ప్రమోటింగ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్, సుస్థిర అభివృద్ధి కలిగిన వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తుంది. కృషోన్నతి అంటే సో ఫుడ్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగంలో స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఇదేమో సో సుస్థిరమైన వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, సేంద్రియం కావచ్చు, అట్లా అర్థం చేసుకోవాలి. ఇదేమో వ్యవసాయ రంగం లోపల మనము ఇంపోర్ట్స్ ఉండద్దు, ఇంకా స్వయం పోషకం కలిగి ఉండాలి. ఇదేమో కృషోన్నతి అండి. నెక్స్ట్ ఎవరు యూపీ గౌటు కృషి సఖి అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి. ఇది ఇండియా కాదు. సో యూపీ గౌటు. సో కృషి అంటే వ్యవసాయం, సఖి అంటే మహిళలు కదా. సో వ్యవసాయ రంగం లోపల మహిళల ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ కలిగి ఉండి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో సభ్యత్వం ఉంటే ఇట వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ లాంటివి ఇచ్చేసి వ్యవసాయ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రోత్సహిస్తుందట యూపీ గౌటు. నెక్స్ట్ మరొక ఫేమస్ గవర్నమెంట్ స్కీమ్స్ వార్తల్లో ఉన్నదండి,
పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో పిఎం ఇంటర్న్షిప్. సో మనకి బడ్జెట్లో వచ్చే అన్ని స్కీమ్స్ రిపీట్ అవుతున్నాయి మనకు. మన జన్జాతి ఉన్నత గ్రామ్ అభియాన్, సో ధర్తీ అబ్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం, అది డిస్కస్ చేసినాం. అది బడ్జెట్లో ఉన్నది మనకు ఆ స్కీమ్. సో బడ్జెట్లో మెన్షన్ చేస్తారు, తర్వాత తీరిక ఉన్నప్పుడు లేదా అసెంబ్లీ ఎన్నికలు లాంటివి ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటాం జనరల్గా. సో అటువంటి మనకు ప్రశ్నలు వస్తాయండి. పిఎం ఇంటర్న్షిప్ అనేది 24-25 బడ్జెట్లో ప్రస్తావన చేయబడ్డ ఒకనొక స్కీమ్. అక్టోబర్ 3న లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? మన పిఎం మోడీ గారు లాంచ్ చేసిండ్రు. ఉద్దేశం ఏంటి అంటే రానున్న 5 ఏళ్లలో ఎంతమందికి? 1 కోటి మందికి ఇంటర్న్షిప్ అంటే పని అనుభవం కలిగించాలి, ట్రైనింగ్ ఇస్తాయి. ఎవరిస్తారు? కంపెనీలు ఇస్తాయి. ఒక 500 టాప్ కంపెనీ లోపల 1 కోటి మంది యువతకి 5 ఏళ్లలో ట్రైనింగ్ అందిస్తారు, పని అనుభవం కల్పిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్న్షిప్ స్కీమ్. అయితే ఇది 5 ఏళ్ళు కదా, 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కదా. అయితే అర్హత ఏంటి? అర్హత అంటే 21 నుంచి 24 ఇయర్స్ కలిగి ఉండాలి. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చెందిన కుటుంబంలో ఉండకూడదు, పాపం చేసినట్టే. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఐఐటీస్ కానీ లేదా ఐఐఎం కానీ లేదా సిఏ లాంటి ఉన్నత విద్యా కోర్సులు చేసి ఉండద్దు. 10th క్లాస్ పాస్ అయ్యి బీఏ లాంటి కోర్సు లేదా బీఎస్సీ లాంటివి చేస్తే సరిపోతుంది. అట్లా ఉంటే అర్హత అయితే ఉన్నట్టు. మరి ఎంత ఇస్తారు స్టైఫండ్ అంటే, సో ఇక్కడ ఎవ్రీ మంత్కు 5,000 ఇస్తారండి. ఈ 5,000లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానేమో 4,500 ఇస్తుంది. ఆ కంపెనీ అయితే ఉందో సో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక 500 ఇస్తుంది. మొత్తం మీద మనకి ఎన్ని వస్తాయి అంటే సో 5,000 వస్తాయి పర్ మంత్లీ. ఇయర్కి 60,000 వస్తాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకేసారి ఒక గ్రాంట్ కింద 6,000 కూడా ఎక్స్ట్రా ఇస్తుంది. సో ఇది 6,000 ఎక్స్ట్రా. మొత్తం మీద ఒక క్యాండిడేట్కి 66,000 వస్తాయండి అందులో జాయిన్ అయితే గిట్ట. సో ట్రైనింగ్ ఇస్తారు, పని అనుభవాన్ని కల్పిస్తారు. సో ఇది వెరీ ఫేమస్ అండి. దీన్ని మరి ఏ మినిస్ట్రీ అమలు చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫేర్స్ కాదు, మనకు అట్లా వెళ్ళిపోతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్గా ఇరానీ ట్రోఫీ వచ్చేసి ముంబై గెలుచుకున్నది. ఇరానీ ట్రోఫీ ముంబై గెలుచుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా మీద పోటీపడి. సౌత్ ఆఫ్రికా లీగ్ 20 లోపల పాల్గొంటున్న ఫస్ట్ క్రికెటరు ఇండియా లోపల దినేష్ కార్తిక్ అండి, దినేష్ కార్తిక్. రైట్. నెక్స్ట్ రిపోర్ట్స్ మనకి 3 ఉన్నాయండి. సో 3 కూడా ఫేమస్ రిపోర్టే. ఇప్పుడు ఎందుకు ఫేమస్ అంటే జనరల్గా నవంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్టోబర్లో ఏ రిపోర్ట్ వచ్చినా ఫేమస్సే అండి. ఫస్ట్ చూస్తే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. సో పరిశ్రమల మీద వార్షిక నివేదిక అండి. సో వెరీ ఫేమస్ ఇది. 22nd and 23rd ఇయర్ కానీ ఇవ్వడం జరిగింది. సో పరిశ్రమల మీద వార్షిక నివేదిక మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇస్తారు, గణాంకాల శాఖ అని చెప్పేసి ఇస్తుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ పరంగా చూస్తే సో ఫస్ట్ ప్లేస్ అంటే పరిశ్రమ రంగం లోపల ఎవరు ఎక్కువ జీవీఏ ఉంది అంటే మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. ఎస్, మనం గెస్ చేయవచ్చు ఈజీగా, మహారాష్ట్ర అని చెప్పేసి. సెకండ్ ర్యాంక్ గోస్ టు గుజరాత్ ఉన్నది. సో థర్డ్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు అని చెప్పేసి ఉన్నది. ఇదేమో జీవీఏ పరంగా మనకి. అదే ఇది ఎంప్లాయ్మెంట్ పరంగా ఎవరు ఎక్కువ ఉపాధి కల్పించారు అంటే సో తమిళనాడు ఫస్ట్ ప్లేస్ వస్తుందండి ఎంప్లాయ్మెంట్ పరంగా వస్తే. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర వస్తుంది, ఇదేమో థర్డ్ వస్తుంది. సో నేను చెప్పేది ఇదేమో వాల్యూ పరంగా, మనీ వాల్యూ పరంగా, ఇదేమో సంఖ్య పరంగా, ఎంప్లాయ్మెంట్ సంఖ్య పరంగా. ఈ తయారు రంగం లోపల మనకు ఉపాధి కల్పిస్తున్నాం కదా, అది ఏ ఇండస్ట్రీ ఎక్కువ అంటే ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కువ అండి ఫస్ట్ ప్లేసు. రెండో ప్లేస్ జౌళి పరిశ్రమ, మూడో ప్లేస్ వచ్చేసి బేసిక్ లోహాల పరిశ్రమ. పరిశ్రమల పరంగా చూస్తే ఫుడ్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే ఏది మనకు తమిళనాడు ఉన్నది. మనీ వాల్యూ పరంగా చూస్తే, ఉత్పత్తి పరంగా చూస్తే మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిందండి, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. సో WEF కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు USA, సెకండ్ ర్యాంక్ గోస్ టు స్పెయిన్, థర్డ్ ర్యాంక్ గోస్ టు జపాన్. ఇండియా ప్లేస్ వచ్చేసి 39 ఉన్నది. మోస్ట్లీ రిపోర్ట్స్లలో ఫస్ట్ 3 అట్లా గుర్తుపెట్టుకోవద్దు, సాధ్యం కాదు. మనకు 50 రిపోర్ట్స్ ఉంటాయండి. 50 రిపోర్ట్స్లలో ప్రతి రిపోర్ట్ లోపల 3 కేటగిరీ ఏమున్నది. యూట్యూబర్స్ ఏం పోయింది బోర్డు మీద ఉంటుంది, మనం చూసి చెప్తే అయిపోతుంది. సో నాది ఇక్కడ ఏం పోదు, ఇన్ఫ్యాక్ట్ ఆస్పిరెంట్స్ పోతుంది. మనం ఏం చేయాలి, ఒక 3 monthsలో మ్యాక్సిమం ట్రై చేయాలి.
3 months తర్వాత ఉన్నాయని ఇండియా ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, అంతే సింపుల్గా. రైట్. మరీ వెరీ ఫేమస్ రిపోర్ట్ ఉంటాయి, ఇది ప్రెస్ ఫ్రీడమ్ లాంటి రిపోర్టు, గ్లోబల్ ఇన్నోవేషన్ అని చెప్పేసి అటువంటివి కొన్ని ఉంటాయి. సో 10-15 ఉంటాయి అంతే, అవైతే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. సో నెక్స్ట్ తలసరి విద్యుత్ వినియోగం అండి. సో ఇది విద్యుత్ శాఖ ఇచ్చింది కాబట్టి వెరీ ఫేమస్, అంటే ఎంత ఏ రాష్ట్రంలో ఏ వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు డామన్ డియు, సెకండ్ ర్యాంక్ గోస్ టు గోవా, థర్డ్ ర్యాంక్ గోస్ టు పంజాబ్, సో 7th ర్యాంక్ గోస్ టు తెలంగాణ. ఇది మొన్నటి పేపర్ అండి, ఏపీ వాళ్ళు ఒకసారి మీ ఏ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ర్యాంక్ అని చెప్పేసి. సో తెలంగాణలో కూడా అత్యధికము ఏ రంగం అని చెప్పేసి ఇంతకుముందు మనకు ప్రశ్న వచ్చిందండి, వ్యవసాయ రంగం ఎక్కువ వాడుతుంది. సెకండ్ ర్యాంక్ గోస్ టు గృహ వినియోగము, థర్డ్ ర్యాంక్ గోస్ టు వాణిజ్య వినియోగం అండి. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం ఆల్మోస్ట్ 33% వాడుతుందండి మొత్తము తలసరి వినియోగం లోపల. సో డామన్ డియు అయితే ఫస్ట్ అండి. తెలంగాణ వస్తే ఈ గ్రామీణ ఓటర్ల జాబితా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది నల్గొండ, తక్కువ మంది గ్రామీణ ఓటర్లు చూస్తే మేడ్చల్ డిస్టిక్ లోపల ఉన్నారు. సో మనం నెక్స్ట్ చూస్తే ఈ గ్రామీణ ఓటర్ల లోపల మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నదండి. మొత్తం మీద 1.67 కోట్లు ఉంటే, సో అందులో పురుషులు వచ్చేసి 85 lakhs ఉంటే, ఉమెన్స్ 85 ఉంటే మెన్స్ ఏమో 82, కాబట్టి సో ఉమెన్సే ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ఓటర్లలో మన జనాభా పరంగా చూస్తే గిట్ట గ్రామీణ ఓటర్ల సంఖ్య అని చెప్పేసి 1.67 ఉన్నది. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో ఇది అదని కాదండి, ప్రతి అంశం గుర్తుపెట్టుకోదగ్గది ఉన్నది, దీనిలో ఏది మనం స్కిప్ చేయరాదు. సో అన్నీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్సే ఉన్నాయి, డిఫెన్స్లో అయితేంది, స్పేస్ అయితేంది, అయితేంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ మళ్ళీ మనకి 6 అయిపోయింది కదా, సో 7, 8, 9 కలిపి డిస్కస్ చేద్దామండి. సో మన గ్రూప్ 1 మెయిన్స్ అయ్యేంత వరకు 3 daysకి ఒకసారి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.